బాబా భక్తులారా, ఇది కేవలం ఉత్సవ కథ కాదు. ఇది బాబా సంకల్పం ఎలా కార్యరూపం దాల్చిందో చెప్పే ఒక అద్భుతం. షిరిడి ఒక చిన్న గ్రామం. నీరు లేదు, సౌకర్యాలు లేవు. కానీ భక్తుల హృదయంలో మాత్రం బాబా మీద అపారమైన విశ్వాసం. శ్రీరామనవమి ఉత్సవానికి అనుమతి వచ్చింది. కానీ వెంటనే కష్టాలు మొదలయ్యాయి. షిరిడీలో రెండు బావులు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోతుంది. మరొకటి నీరు ఉంది. కానీ అది ఉప్పు నీరు. అప్పుడు బాబా ఏం చేశారో తెలుసా? ఆ ఉప్పు నీటి బావిలో బాబా కొన్ని పూలు వేశారు. అంతే, ఆ బావి మంచినీటి బావిగా మారిపోయింది. ఇది మాయ కాదు. ఇది భక్తిపై బాబా చూపిన కరుణ కటాక్షం. నీరు సరిపోలేదని తెలిసి దూరం నుంచి మోటార్లతో నీరు తెప్పించారు. భక్తులు తమ శక్తికి మించిన ఏర్పాట్లు చేశారు. కానీ బాబా ఉద్దేశం ఇంతకంటే గొప్పది. పగలు హిందువులు జెండా ఉత్సవం చేశారు. రాత్రి మహమ్మదీయులు చందనోత్సవం జరిపారు. ఒక్క గొడవ లేదు, ఒక్క భేదము లేదు. బాబా చెప్పిన సందేశం ఒక్కటే: భక్తి ఉంటే మతం అడ్డు కాదు. ఈ ఉత్సవం షిరిడి చరిత్రనే మార్చింది. బాబా ఎందుకు శ్రీరామనవమిని ఎంచుకున్నారు? ఈ ఐక్యత వెనుక ఉన్న రహస్యం ఏమిటి? పూర్తి లీలలు ఫుల్ వీడియోలో రేపు కలుద్దాం. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేసుకోండి. మరిన్ని సాయి లీలల కోసం ఎంకే స్పెక్ట్రమ్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.